జనరల్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కొంటాం కదా. స్నాక్స్ కొనేటప్పుడు ఆల్మోస్ట్ మనకి షాప్స్లో చూసుకుంటే ప్యాకెట్ ఫుడ్సే ఎక్కువగా దొరుకుతాయి. అందులో ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది మనం చదువుకొని తీసుకోవడం మంచిది. ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ఎక్కువగా కెమికల్స్, ఎమల్సిఫైయర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఐఎన్ఎస్, సిఎన్సి ఇలాంటివన్నీ. ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే ఈ ప్రోడక్ట్లో ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. దీంట్లో ఏంటంటే ఎక్కువ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేది మనకి అంటే ఒక 6 months పాటు స్టోర్ ఉండడానికి ఎక్కువ రకాలు అనేవి యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. అదే ఈ ప్రోడక్ట్లో తీసుకుంటే జస్ట్ స్పీటెడ్ మూంగ్ దాల్ 70% పైన ఉంది అండ్ సాల్ట్ అండ్ ఆయిల్. అంటే ఈ ప్రోడక్ట్ కూడా మంచిది అని నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు అంటే పామోలిన్ ఆయిల్ యూజ్ చేశారు కాబట్టి. కానీ ముందు ప్రోడక్ట్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది తక్కువగా ఉండేది సెలెక్ట్ చేసుకొని మన పిల్లలకి స్నాక్స్ పెట్టడం మంచిది.